గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते भयंकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयंकरी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते प्रायमान्नरकात् घोरादिव्यद्वैतव नमोस्तुते दीपाराधनमुहूर्तशुभमुहूर्तवस्तु సుముహూర్తకాలే కమిటీ సభ్యులు అందరూ కూడా కూర్చోవాలి సార్ కొన్ని అన్నట్టుంటుంది కాబట్టి మనసు మొదటితం ప్రియం మీకు ఎదురున్న మీరు వెలిగించిన దీపాల దగ్గర జ్యోతింపతిందాయామి 2 అక్షింతలు పట్టుకోండి అమ్మ అందరూ కూడా మీరు ఏదైతే వెలిగించం తిరుపతి సంయుక్తం వందినా జ్యోతితం ప్రియం గృహానుమంగళం దైవాంగళోరాదిత్యోదర నమోస్తుతే మీ కులదేవునికి మీకు ఇష్టమైన దేవునికి రోజు మీరు పూజించే దేవునికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకు నమస్కారం చేసుకోవాలి అంటే వాళ్ళ ఆజ్ఞతోటి మీరు ఇప్పుడు యోగీశ్వర కృష్ణ నమస్కారం చేసి మీకు ఎదురున్న గ్లాస్ ఉంది కదా, ఒక గ్లాస్ లో నీళ్లు మీ ముందు పెట్టుకోండి. మళ్ళీ 4వసారి మళ్ళీ నీళ్లు వదిలేయండి. ఒకసారి చేతులు నీళ్లు పోసుకొని పక్కకు వదిలేయండి.
माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णुकल्पनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः जनार्दनाय नमः भवेन्द्राय नमः हरे नमः सुविवारक एतेषां विरोधेन ब्रह्मकर्ममानवेषु आसने विनियोगान्ताय ఈ మూడు వేలతోటి ఇలా గాలి వీలుకుంటూ ఇలా వదిలేస్తూ ఉన్నాడు అంటే వీలుస్తూ వదిలేస్తూ ఉన్నాడు ఓం 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 వదిలేనమ్మా కొంచెం చేతికి ఇలా నీళ్ళతో ఎత్తుకోండి చేతిలో అక్షరాలు ప్రమాణ పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా వినాయక దేవతాయే నమః ధ్యాయామి ఓం భవః మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఓం శుభః మహాగణాధిపతయే నమః రత్నసింహాసనం సమర్పయామి నమస్కరోమి మళ్ళీ పుష్పనక్షత్రం నక్షత్రం తీసుకోండి అందరూ కూడా గణానాంగణపతిం నమామహే కవిం కవీనామస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదశ్రీరామణం నమో రాధపతయే నమో గణపతయే నమః ప్రణతపతయే నమస్తే స్థులంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే సుమృతాయ శ్రీవరదమూర్తయే నమో నమః సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః నిధిం ధ్యాయామి వాహయామి ఆసనం సమర్పయామి రత్నగణితమాదనాం సమర్పయామి నమస్కరోమి. మీకు ఎదురున్న ఆ ఒక పుష్పగణపతి ద్వారా మీ చేతిలో ఉన్న పుష్పనక్షత్రం సమర్పించండి. ధ్యాయామి వాహయామి ఆసనం సమర్పయామి రత్నగణితమాదనాం సమర్పయామి నమస్కరోమి. మళ్ళీ పుష్పము 2 అక్షతాలు తీసుకొని చేతిలో పట్టుకోండమ్మా. శ్రీం శ్రీమతి మహాలక్ష్మీ దేవతాయే నమః ధ్యాయామి. మొదలు ఒకసారి ఈ కుంకుమార్చన చేసే మన లక్ష్మీ అమ్మవారి గురించి కాబట్టి ఒకసారి అమ్మవారికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చంద్రాం కిరణ్మయీ లక్ష్మీ జాతవే నమః శ్రీమాదేవేంద్ర కాంసోహాశ్రీమదం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం శ్రీ మహాలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి వాహయామి ఆసనం సమర్పయామి నమస్కరోమి. సర్వార్థ సాత్వకే శరణ్యే త్రయంబకే గౌరీ
నారాయణి రూపు దగ్గర వేసేసేయండి. ఆవాయామి ఆసనం సమర్పయామి నమస్కరోమి. మీ ఎదురుకున్న మీరు కలశారాధన చేసిన చెంబులో ఉన్న గ్లాస్లో ఉన్న తమలపాకుతోనైనా పుష్పంతోనైనా నీళ్లు తీసుకొని ఫస్ట్ గౌరమ్మ దగ్గర గణపతి దగ్గర ఒక 5 సార్లు ఓం గం గణపతయే నమః అని ఒక 5 సార్లు నీళ్లు ప్రోక్షణ చేయండి. తర్వాత మీరు ఏదైతే కాయిన్ పెట్టుకొని అమ్మవారి రూపులాగా భావించారో అమ్మవారి రూపు దగ్గర కూడా ఒక 5 సార్లు చదువు ఓం శ్రీమాంత్రే నమః అని. అస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి. తత్సంజోరాగ్నేమహే గాతుం జగ్నాజా గాతుం జగ్నపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్థలమానుషేద్య ఊర్ధ్వం జిగాతు వేషజం షణ్ణోస్తద్విపదే షణ్చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహాగౌరీ మహాగణపతి మహాలక్ష్మీ దేవతాయై నమః. అర్ఘ్యపాద్యాం సమర్పయామి. అర్ఘ్యపాద్యాంతరవిధి స్నానం సమర్పయామి. మీకు ఎదురుకు ఏదైతే వస్త్రం మీద ఉందో ఏవం వేదాయోపామాయతనం వేదాన్ భవతి అగ్నిజమపామాయతనం ఆయుధనవాన్ భవతి. ఓం సూర్యై నమః. ఓం సురభ్యై నమః. పద్మలాయై నమః. ఓం పద్మాయై నమః. స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం గానాక్షిణ్యై నమః. ఓం గంగాయై నమః. ఓం జోగై నమః. ఓం కృదాయై నమః. ఓం కీర్త్యై. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మాంకరాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం ప్రమాదై నమః. ఓం పద్మమాలాంతరాయై నమః. ఓం దేవాక్షై నమః. ఓం సుధాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దేవ్యై నమః. సర్వభూతప్రభాయై నమః. ఓం ఓం తల్కై నమః. ఓం విరాజై నమః. నారాయణ్యై నమః. ఓం సర్వాగంగై నమః. ఓం శ్రేయై నమః. ఓం సదాశివాయై నమః. సర్వజ్ఞాయై నమః. సర్వామి నమస్కరోమి. అందరూ కూడా ఒక్కసారి చేతిలో ఒక పుష్పము 2 అక్షింతలు పట్టుకోండి అమ్మా. లక్ష్మీ అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ యొక్క మనసులో ఉన్న కోరికను అమ్మవారితోని చెప్పుకోండి. మహాలక్ష్మీ దేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి నమస్కరోమి. శ్రీం నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాం సమర్పయామి నమస్కరోమి. మీరు పూజ చేసిన ఏదైతే కుంకుమ నానావిధ పరిమళ పత్ర మహాలక్ష్మీ దేవతాయై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతలరూపం వరస్పతిర్యేన నారాయణేన గుణం ఆగ్నేయ. మీరు పూజ చేసిన ఆ గణపతికి గౌరవము మీ చేతిలో ఉన్న సర్వదేవానాం ప్రతిగృహ్య శ్రీ మహాలక్ష్మీ మహాగౌరీ గణపతిదేవతాయై నమః. మహాలక్ష్మీ దేవతాయై నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. ఆ యొక్క ధూపాన్ని చూపించండి. అమ్మవారికి ధూపాన్ని చూపించండి. गिरि नन्दिनि नन्दित मेधिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवर विन्ध्य शिरोधिनि
मृगाधिपते रिपुगजगण्डविदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निजभुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रदक्षन्ते प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मां पापसम्भवान् राजमान् कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम यस्मात् कारुण्यभावेन रक्ष रक्षो रक्षो श्रीं महालक्ष्मीदेवतायै नमः आत्मकृष्णान् एकन्दाय विद्महे वक्रतुण्डाय समर्पयामि नमस्करोमि अपराध सहस्राणि मान्वत्ता शरस्व जगदीश्वरी अपराधान् समर्पयामि नमस्करोमि స్వామికి గణనాథుడికి ఒక 11 అయితే 11 5 అయితే 5 3 అయితే 3 మీకు వీలు ఎదురు అయితే గుర్తు చేయాలి అందరూ కూడా 11 గుర్తు చేయాలి కాబట్టి మీకు వీలు బట్టి చేయాలి గణపతి దండిగా పూజలే గజముఖమా గణపతి వరప్రద గణపతి ఓంకార ప్రమోద మూషిక వాహన మమ్మేలే గణపతి హరే రే ముక్తిదాయ మంగళమూర్తి హరే రే ముక్తిదాయ మంగళమూర్తి విఘ్నాలు తొలగించు సర్వా సిద్ధాంతుడా విఘ్నాలు తొలగించు సర్వా సిద్ధాంతుడా సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి దండిగా పూజలే గజముఖమా గణపతి మా భీమా భూపతి దయతో చూడరాద మా బాల గణపతి ఇలలో నా పూజలే ఏ పండగ పబ్బమైన నీకే చేసేమంట వక్రతుండాయ ముల్లోకాధిపతికి ముద్దులా తనయుడవు ఆది దేవుడవు అందుకో మా పూజలు బాలచంద్రుడవు భక్తితో కొలిచాము భోగ భాగ్యాలను కలిగించు దండ హరే రే ముక్తిదాయ మంగళమూర్తి హరే రే ముక్తిదాయ మంగళమూర్తి విఘ్నాలు తొలగించు సర్వా సిద్ధాంతుడా విఘ్నాలు తొలగించు సర్వా సిద్ధాంతుడా సిద్ధి మా గణపతి శివుని పుత్ర గణపతి దండిగా పూజలే గజముఖమా గణపతి
సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం వందనం జగద్గురువు శ్రీకృష్ణుడు వేదవు వ్యాసులు ఆదిశంకరులు రామానుజ మధ్వాచార్యులు జగద్గురువు శ్రీకృష్ణుడు వేదవు వ్యాసులు ఆదిశంకరులు రామానుజ మధ్వాచార్యులు ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి ఎందరో మహనీయుల గురు పరంపరతో పులకించినది భారత జాతి గురువులకు వందనం అభివందనం సద్గురువులకు పాదాభివందనం గురువులకు వందనం 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 మా వందనం అభివందనం గురువందనం
तस्मै श्रीगुरवे नमः ఆదిమతులకు మరియు గురువులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గురు పూజోత్సవం రోజు ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నందుకు యాక్చువల్లీ మాకు గురువులకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ దానికంటే ముందు వాళ్ళకంటే ఎక్కువ సంతోషపడేది నేను కొండరెడ్డి. నేను బాగా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఈ వినాయకుడిలో గురు పూజోత్సవం చేసింది మొట్టమొదట స్టార్ట్ చేసింది కొండరెడ్డి కావాలని చేయించిన వీళ్ళందరూ మన కాళీవాస సాధారణతో అందరితో ఫస్ట్ స్టార్ట్ చేసిన దాన్ని ఎక్కడికో 50 మందికి వెళ్ళిపోయింది. అది 500 మందికి వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాను. అది ఇంకా ముందుకు వెళ్ళిపోవాలని ఆశిస్తున్నాను. सप्त स्वरामृत ज्ञान प्रदाय गुरवे नमः रीश्वर नंदित श्रुति तत्वाय गुरवे नमः गमगधी भावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. ఉపాధ్యాయులు కాదు, చాలా గొప్పవారు. వారి వారి రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారికి కూడా సముచిత స్థానం ఇవ్వాలని వారు కోరడం సూచించడం జరిగింది. దాన్ని కూడా పరిగణకు తీసుకొని ప్రతి ఒక్కరికి వినాయక సంటే రోడ్ నెంబర్ 1 to 8 కాదండి. వినాయక సంటే ఒక కుటుంబము. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది. ప్రతి రంగాలలో ఉన్నటువంటి కాలనీ వాసులు కాలనీ పెద్దలందరికీ కూడా ఆ సముచిత స్థానం ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా ఆ గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపుతో పాటు ఆ గౌరవాన్ని వినాయక కాలనీ వాసులు అందరి తరఫున కమిటీ తరఫున ఎప్పుడూ మేము వెళ్ళవేళ గుర్తుంచుకుంటూ వారికి ఆ సముచిత స్థానాన్ని ఇస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि